వస్తుంది మహారాణి. వచ్చిన వెంటనే అమ్మ ఆకలేస్తుంది అని అడుగుతుంది. ఛీ, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? చేతికి ఏమైనా గోరింటకు పెట్టుకున్నావా ఏంటి? వెళ్ళి వడ్డించుకోపో. అది కాదమ్మా, నేను చాలా అలసిపోయాను. ఎక్కడ ఇంట్లో పనులు చెప్పేస్తానన్న సాకుతో ట్యూషన్కి వెళ్తున్నావు. తింటే తినలేకపోతే దొబ్బే వెళ్ళాలి. దీనికి చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది. దీని సంగతి చెప్తాను చూడు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీ డాడీ పాకెట్లో 500 ఉండాలి, నువ్వే తీసావా? అది రాజేష్కి అవసరం అంటే ఇచ్చానమ్మా. దొంగతనం కూడా మొదలు పెట్టావా నువ్వు? నాన్నని అడిగి తీసుకున్నానమ్మా, డాడీ కూడా ఇమ్మని. నోర్మై, నీకు డబ్బులు ఇవ్వడమే దండగంటే వాడేవాడుకో వెళ్ళి ఖర్చు పెడుతున్నావా? నీ లవరా ఏంటి వాడు? కదమ్మా. ఏయ్, తీసుకుంటే నన్ను చెప్పి తీసుకోవాలి అంతే. దట్స్ ఇట్. పోయి నుంచి. ఈ అంకుల్ ఎవరమ్మా? అయినా ఈ టైంలో మన ఇంట్లో, అది కూడా షర్ట్ లేకుండా ఏం చేస్తున్నాడు? అబ్బా, నీకెందుకు ఇవన్నీ? రా లోపలికి. ఇంటి బయట ఏంటి ఆ క్వశ్చన్లు? ఎవడొస్తే నీకెందుకు? నాన్న లేనప్పుడు ఈ టైంలో అతనికి ఏం పనమ్మా? అతను నా ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయినా కూడా నేను ఒక వయసుకు వస్తున్నాను. అతను చూపులలో ఉన్నాయో తెలుసా నేను నీకు అడిగేటప్పుడు? ఏంటి ఎక్కువ రెచ్చిపోతున్నావు? ఇంటికి నాకు నచ్చిన వాళ్ళు వస్తారు పోతారు. ఈ విషయం మీ నాన్నకు చెప్తే ఇద్దరికి చంపేస్తా. చంపాలా? మరి పో ఎక్కడి నుంచే. యద్దవసంతా. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్కి వెళ్తున్నాం. నేను కూడా వస్తా. ఏ, ఎందుకంట? అదే నా బర్త్డే వస్తుంది కదా, నాకు కూడా కొత్త డ్రెస్ కావాలి. నీ పాత బట్టలు ఉన్నాయి కదా, అవి వేసుకో. అదేంటమ్మా, మొన్న చెల్లికి కొన్నావు కదా? అది నా సొంత కూతురు పాప. అది అడిగితే ఒకటేంటి 100 కొంటాను. అయినా కొత్త బట్టలు కావాలంటే చాలా డబ్బులు ఉండాలమ్మా. నీకంటే ఉద్యోగం పద్యోగం లేదు. అయినా మీ అమ్మమ్మ ఇచ్చే డబ్బులని మీ నాన్నకే తగలపడతావు కదా. వెళ్ళి మీ బాబు కడుక్కో కొనమని. చిచ్చి, వీళ్ళ అమ్మతో పాటు ఇది చచ్చిపోయినా బాగున్నావు. వా, హ్యాపీగా ఉందా అమ్మా ఇప్పుడు నీకు? చాలా సంతోషంగా ఉన్నావు కదా పైనుంచి ఇవన్నీ చూస్తూ. నువ్వు ఇచ్చినవన్నిట్లో ఇది తప్ప నాకు ఇంకేం మిగిలిందమ్మా? ఇది కూడా తీసుకెళ్ళిపోవాల్సింది, నన్ను కూడా తీసుకెళ్ళిపోవాల్సింది, నన్ను కూడా తీసుకెళ్లాల్సింది కదమ్మా. ఎంత టార్చర్గా ఉందో తెలుసా? బాబోయ్, తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నాన్నకి చెప్పేలాగా ఉందమ్మా, కానీ విషం పెట్టి చంపేస్తానని చెప్తుంది. దాని టార్చర్ తట్టుకోలేక అనే హాస్టల్లో జాయిన్ అయిపోయాడు. నాన్నేమో వచ్చిన బట్టి ఆ నాన్నకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. నేను ఒక్కరి దాన్ని అయిపోయానమ్మా. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? వెళ్ళిపోయావే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నానమ్మా. నాకు నువ్వు మళ్ళీ కావాలమ్మా, నువ్వు నాకు మళ్ళీ కావాలి. ఇది నన్ను ఏమో చూసుకోవట్లేదు. నా తర్వాత నా పిల్లలకి ఎవరు బాగా చూసుకుంటారు అనే భయం ప్రతి తండ్రిలో ఉంటుంది. ఆ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారనే రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ పిల్లలు అసలే గాయపడున్నారు. వాళ్ళకి ఇంకో గాయం అవ్వద్దు. మందులా మారండి.